హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావేం రుచి. ఈజిప్ట్లో మనం ఇప్పుడు సవారీ చేస్తున్నాం. ఈజిప్షియన్ కల్చర్లో మనం ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. మేకప్. ఎస్, ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మేకప్ ఇనిషియల్గా హిస్టరీలో చూస్తే స్టార్ట్ అయింది ఈజిప్ట్లోనే అట. ఆ కాలంలో క్లే అంటే బంకమట్టితో ఫౌండేషన్ తయారు చేసుకోవడం కానీ, లేకపోతే ఎర్రమట్టితోటి లిప్స్టిక్ తయారు చేసుకోవడం కానీ, అండ్ కాజల్ని తయారు చేసుకోవడం, అదే కాటికని తయారు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా హిస్టరీ పుస్తకాలలో అండ్ పురాతన తవ్వకాలలో కూడా బయటపడ్డాయట. ఒకప్పుడు మన తెలుగు సినిమాలలో హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న, డిస్క్రైబ్ చేయాలన్న, వర్ణించాలంటే క్లియోపాత్రా లాంటి అందం అని చెప్పేవారు కదా. క్లియోపాత్రా ఈజిప్షియన్ క్వీనే. ఆవిడ అందం గురించి బోల్డ్ అనే పుస్తకాలలో కథలుగా రాసేవారట. సో ఎస్, ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఈజిప్షియన్ కల్చర్లో డైవ్ చేసుకుని బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేశాం కదా. ఈజిప్షియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక రెసిపీ తోటి ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం తయారు చేసుకుందాం ఈజిప్షియన్ నేషనల్ వంటకం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, అసలు ఈ వంటకం ఈజిప్ట్లో తయారవ్వలేదట, తయారైంది మన ఇండియాలోనే. ఎస్, మన కిచిడి అక్కడికి వెళ్ళి కొషారీలా మారింది. ఈరోజు మనం తయారు చేసుకుందాం ఈజిప్షియన్ కొషారీ. అసలు ఈ కొషారీ అనే పదం వచ్చింది మన ఇండియన్ వంటకం కిచిడి నుంచి. కిచిడి అక్కడికి వెళ్ళి కొషారీలా మారింది అని తెలిసిన విషయం. అండ్ మన కిచిడీలో మనం ఏం చేస్తాము, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా వెజిటేబుల్స్ అండ్ లెంటిల్స్ వేసేసుకుని రైస్తో కలిపేసి చాలా మైల్డ్ ఫ్లేవర్తో స్టమక్ అప్సెట్ ఉంటే తయారు చేసుకుని వంటకంలాగా చేస్తుంటాం. కానీ ఈజిప్ట్లో దీని ఇంపార్టెన్స్ నెక్స్ట్ లెవెల్కే ఉంది. ప్రతి ఒక్క స్పెషల్ ఒకేషన్కి తయారు చేసుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది నేషనల్ రెసిపీలా తయారైంది అంటే, వాళ్ళ నేషనల్ వంటకంలా మారింది అంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉండొచ్చు. ఈ కొషారీకి కొంచెం డిఫరెంట్ టచ్ ఉంటుంది మన రెగ్యులర్ కిచిడీ కంటే. ఏంటి అంటే, ఇందులో పాస్తా కనిపిస్తుంది, లెగ్యూమ్స్ కనిపిస్తాయి అండ్ రైస్ కూడా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ కిచిడీ అనమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. దీంట్లో మనం యూస్ చేద్దాం కాస్త బియ్యం. నేను మామూలు పాస్తానే యూస్ చేస్తున్నాను, స్పైరల్ పాస్తా ఇది. దీంతో పాటు రాజ్మా గింజల్ని ఆల్రెడీ నానబెట్టి ఉడకపెట్టి పెట్టేసుకున్నాను, నైస్ అండ్ హాట్గా ఉన్నాయి. దీంతో పాటు కాస్త వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ అండ్ జార్డేనియన్ జతార్ మిక్స్ని యూస్ చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా బేసిక్. ఒకవేళ మీకు ఈ స్పైరల్ పాస్తా అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా అవైలబుల్ అయ్యే మ్యాక్రోనీ పాస్తాని యూస్ చేయొచ్చు. ఇట్స్ సూపర్ ఈజీ, చాలా క్విక్గా యమ్మీగా తయారు చేసుకోవచ్చు. ఈ కొషారీ అనే వంటకానికి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వర్షన్స్ కూడా ఉంటాయి. కొంతమంది అయితే ఈ పాస్తాని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుని, లేదా రైస్ని ఆల్రెడీ కుక్ చేసుకుని, శనగల్ని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుని యూస్ చేసి లాస్ట్కి మసాలాస్ యాడ్ చేసి కుక్ చేస్తారు. అండ్ మిగతా కొంతమంది టిపికల్గా మనం కిచిడి ఎలా తయారు చేసుకుంటాం అంటే, బియ్యాన్ని కాస్త వేయించుకుని కావాల్సిన మసాలాస్ వేసేసుకుని కుక్కర్లో పెట్టుకుని కుక్ చేసుకుంటాం కదా, ఆ మెథడ్ని కూడా ఫాలో అవుతుంటారు. నా ప్రకారం ఇట్స్ అ పర్ఫెక్ట్ వన్ పాట్ కుకింగ్ వంటకం. అంటే ఒకే ఒక బాండీలో మొత్తం రెసిపీని ఫినిష్ చేసేయచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో అన్నిటికంటే కాస్త ఎక్కువ టైం పట్టేది ఈ శనగలే కాబట్టి దీన్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మిగతా అవన్నీ రాగానే యూస్ చేద్దాం, ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం. ఫస్ట్ నేను కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్లో. కొషారీ ఒకటి తయారు చేసుకుంటే మిగతా ఎక్స్ట్రా వంటకాలు ఏంటో తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు వంటకం చేయడం కంప్లీట్ కుకింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం అంటే కాస్త బద్ధకంగా ఉన్నప్పుడు మనం కిచిడీ కానీ, మిక్స్డ్ రైస్ కానీ ఇలాంటివి తయారు చేసుకుంటూ ఉంటాం. చాలామంది అయితే సింపుల్గా మిక్స్డ్ రైస్ అంటూ, లేకపోతే పుదీనా రైస్ అంటూ, ఆనియన్ రైస్ అంటూ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింపుల్ మిక్స్డ్ రైస్ ఆర్ సాంబార్ రైస్ ఇవన్నీ తయారు చేసేసుకుని ఆ రోజు కుకింగ్ని ఫినిష్ చేసేస్తారు. అలాంటప్పుడు ఈ కొషారీని ట్రై చేయొచ్చు. సింపుల్గా పాస్తాని యాడ్ చేస్తే మన సింపుల్ కిచిడి ఎలా మారిందో చూద్దాం ఈరోజు. ఫస్ట్ నేనేం వేసుకుంటున్నానంటే వెల్లుల్లిపాయలు లైట్గా దంచేసుకుంటాను. నేను ఈసారి గార్లిక్ని కాస్త ఎక్కువగానే యూస్ చేస్తున్నాను, సో దట్ మన సింపుల్ ప్లెయిన్ ఫ్లేవర్ కిచిడి కాస్త గార్లిక్ టేస్ట్ తోటి కొంచెం ఘాటుతోటి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. అండ్ ఒక చిన్న ముక్క ఉల్లిపాయ కూడాను. కొంచెం పెద్దగానే కట్ చేసుకుందాం. దీంట్లో కలర్ కోసం నేను ఏం చేస్తానంటే కాస్త క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తున్నాను. సరిపోతుంది.
కూడా వేసేసుకుంటున్నాను. సాటే చేసేసుకుంటున్నా. మీరు గమనిస్తే ప్రతిసారి ఇలాగా ఉల్లిపాయలు ఫుల్ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నట్టుగా ట్రై చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ కుకింగ్ పద్ధతి కాస్త డిఫరెంట్గా ఉంటే ఫైనల్ రెసిపీ టెక్స్చర్, కలర్ అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు నేను అన్ని వెజిటబుల్స్ ఒకటేసారి వేసేసుకుని వేయించుకుంటున్నాను. ఫైనలీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ ఒకసారి టేస్ట్ చేయొచ్చు. నేను చూపించే వంటకాలలో బేస్ ఇంగ్రీడియంట్స్ కాస్త కంపల్సరీగా పెట్టుకుని మిగతావన్నీ మనకి అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అండ్ నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. మనం తయారు చేసుకునే కొషారీలో పాస్తా ఉండాలి, రైస్ ఉండాలి అండ్ ఎటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ గింజలను కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్లేవర్ కోసం కంపల్సరీ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అండ్ టమాటోస్ ఉండాలి. టమాటోస్ గురించి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఒక చిన్న ముక్క టమాటో కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఇవన్నీ ఉంటే సరిపోతుంది. నేను రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను కదా, అలా మీకు నచ్చిన డిఫరెంట్ వెజిటబుల్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డైస్ ఇట్లా కట్ చేసుకుని వేసేసుకున్నాను. కుకింగ్ మొత్తంలో అది కూడా బాగా కుక్ అయిపోయి ఒక మంచి ట్యాంగీ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అన్నమాట. మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ స్పైరల్ పాస్తాని వేసేసుకుందాం. ఇందులో దీన్ని ఫ్యుసిలీ పాస్తా అని కూడా అంటుంటారు. అండ్ పాస్తాని లైట్గా మనం వేయించేసుకుందాం ఫస్ట్. దీంతో పాటు నేను రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం రెగ్యులర్గా తయారు చేసుకునే మిక్స్డ్ రైస్ లాగే ఉంటుంది, కానీ యూజ్ చేసే మసాలాస్ తోటి అండ్ ఈ పాస్తా తోటి ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా మారిపోతుంది. ఇలా నేను వేసుకుంటున్నాను. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా గింజల్ని. రాజ్మా గింజలు కాస్త మొండిగా ఉంటాయి కాబట్టి కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి దీనికి కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ అండ్ ఎక్స్ట్రా కుకింగ్ కావాలి. ఓకే, పర్ఫెక్ట్. అన్నీ వేసేసుకున్నాము. చూడ్డానికి కంప్లీట్గానే ఉంది, కానీ టేస్ట్ చేస్తే కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు దీంట్లో మనకు ఎప్పుడు అనేటట్టుగానే కాస్త మ్యాజిక్ని యాడ్ చేద్దాము. వేసుకుందాం ఫస్ట్ కాస్త ఉప్పు. రైట్, చూడ్డానికి కాస్త ఎక్కువగానే అనిపించినా కూడాను పాస్తా ఉంది, రైస్ ఉంది, గింజలు ఉన్నాయి, వెజీస్ ఉన్నాయి, సరిపోతుంది. అండ్ మిరియాల పొడి కూడా కాస్త వేసేసుకుంటున్నాను ఇందులో. ఫ్రెష్లీ గ్రైండ్ పెప్పర్. కొన్నిసార్లు రెసిపీ చాలా సింపుల్గా ఉన్నా కూడా ఒక ఫైనల్ మసాలా యాడ్ చేస్తే దాని లుక్ అండ్ ఫీల్ మారిపోతుంది కదా. ఈరోజు నేను అలాంటి మసాలాకి జార్డేనియన్ జతార్ మిక్స్ని యూస్ చేస్తున్నాను. రెగ్యులర్ జతార్ మిక్స్ కంటే ఈ జార్డేనియన్ జతార్ మిక్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, కొంచెం హర్బీ ఫ్లేవర్ ఉంటుంది. ఒకవేళ జార్డేనియన్ జతార్ మిక్స్ దొరకకపోతే కాస్త ఆరిగానో, కొంచెం థైమ్, కొంచెం రోజ్మెరీ ఇవన్నీ వేసేసుకుని కాస్త చిల్లీ ఫ్లేక్స్, కాస్త తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే కూడా ఇంచుమించు జార్డేనియన్ జతార్ మిక్స్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఏది లేకపోతే సింపుల్గా నేను చెప్పినట్టుగా రెగ్యులర్ 4 హర్బ్స్ ఉన్నాయి కదా, అంటే కాస్త రోజ్మెరీ, థైమ్, ఆరిగానో ఇవన్నీ వేసేసుకుని కొంచెం పుదీనా, కాస్త తెల్ల నువ్వులు వేసేసుకోండి, యువర్ సెట్. అక్కడ కూడా అయిపోతుంది. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఇందులో ఈ జతార్ స్పైస్ని వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకుందాం, పాపం ఇది ఒక్కటే ఉంది కదా, దీని ఫ్లేవర్ డామినేట్ అయ్యేటట్టుగానే చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకని. ఆల్రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటర్ యాడ్ చేసేస్తాను. ఇంచుమించు చాలా మటుకు ఈజిప్షియన్ వంటకాలలో మనకి ఉల్లిపాయలు కనిపిస్తూనే ఉంటాయి. ఈజిప్ట్ వాతావరణం ప్రకారం అండ్ ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిలువుగా కూడా ఉంటుందని ఆనియన్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. మనం కూడా సమ్మర్లో ఆనియన్స్ ఎక్కువగానే యూస్ చేస్తుంటాం కదా చలువ అని వంటకి. సేమ్ లాజిక్కే, అండ్ ఎక్కువ కాలం నిలువుగా కూడా ఉంటుందని చెప్పి హిస్టరీలో చూస్తే చాలా వంటకాలలో ఆనియన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఒకప్పుడు ట్రేడింగ్లో ఈజిప్ట్లో వాళ్ళు ట్రేడ్ చేసుకునేటప్పుడు
ఆనియన్స్ అండ్ పొటాటోస్ యూస్ చేసి కూడా ట్రేడింగ్ చేసేవారట. అంటే అంత ఇంపార్టెంట్ అయిన వెజిటబుల్స్ అవి. అవన్నీ యూస్ చేసి ఈ వారం మొత్తం మనం బోల్డ్ అని ఈజిప్షియన్ వంటకాలు తయారు చేసుకుందాం. మనకి ఎలాగో ఉల్లిపాయలు అండ్ పొటాటోస్ అవైలబుల్గానే ఉంటాయి కదా, హాయిగా తక్కువ ఖర్చుతోటి యమ్మీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఆల్రైట్, సింపుల్గా తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ని నేను మెల్లగా కుక్ చేసుకుంటాను. ఎంతసేపు కుక్ చేసుకోవాలి? రైస్ కుక్ అయ్యేంత వరకు, పాస్తా కుక్ అయ్యేంత వరకు. పాస్తా లెక్కన పెట్టుకోవడం కాస్త డిఫికల్ట్, ఎందుకంటే రైస్ కంటే పాస్తా తొందరగా కుక్ అయిపోతుంది. మన అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినంత వరకు మనం మెల్లగా కుక్ చేసుకుందాం. కాస్త మూత పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాలు పడుతుంది. హాయిగా చిల్లే వచ్చేసేయండి. అంతలోపల మన కొషారీ రెడీ అయిపోతుంది. ఎస్, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ మొత్తం రైస్ అయిపోవడంతో ప్యాన్లో మన ఉన్న ఈ కొషారీ చిటపట్లాడుతుంది. దట్స్ వెన్ యూ నో ఈ వంటకం అయిపోయిందని. ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్లో కలిసేద్దాం. రైస్ కుక్ అయ్యేంతసేపు పాస్తా కూడా కుక్ అయింది కాబట్టి పాస్తా కాస్త ఎక్స్ట్రా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం రైస్ తోటి బీన్తో పాటు కలిసి టేస్ట్ చేద్దాం. ఇంకా వావ్, సో గుడ్, సూపర్. సెకండ్ టైం టేస్ట్ చేస్తున్నా కాబట్టి టేస్టింగ్ టెస్ట్ పాస్ అయిపోయినట్టే. దీని మీద కావాలి అంటే కాస్త నిమ్మకాయ రసం పిండేసుకుని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్. మీరు కంప్లీట్ మీల్ కుక్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ సింపుల్ ఈజిప్షియన్ స్టైల్ కొషారీని ట్రై చేశారనుకోండి, ఫైనల్గా కొంచెం మేబీ ఒక కప్ ఆఫ్ పెరుగు లేకపోతే మజ్జిగ తాగేస్తే కంప్లీట్ మీల్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. టేస్ట్ చేసిన వెంటనే అనాల్సిందే మరి, వావ్ ఏం రుచి అని. నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీ పేరు లహమ్ బిల్ బసీల్. ఇలా చెప్పడం కాస్త కష్టం కాబట్టి ప్రతిసారి లాగే దీనికి ఒక ముద్దు పేరు పెట్టేద్దాం. సింపుల్గా దీని ల్యాంబ్ ఇన్ ఆనియన్ సాస్ అని చెప్దాము. కాస్త ఈజిప్షియన్ ఫ్లేవర్స్ తోటి. ఈజిప్షియన్ ఫ్లేవర్స్ అంటే ఏదో పెద్దగా డిఫరెన్సే ఉండదు, రెగ్యులర్గా ఉండే హర్బ్సే, కానీ కొంచెం డిఫరెంట్గా యూస్ చేయడమే. ప్రతిసారి చెప్పే మాటే కదా, కానీ వంటకం డిఫరెంట్గా ఉంటుంది. సో మన ల్యాంబ్ ఇన్ ఆనియన్ సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఆల్రెడీ ఆనియన్స్ నేను కట్ చేసి తొక్క తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఆనియన్స్ కావాలి. దీంతో పాటు నేను ల్యాంబ్ ముక్కల్ని యూస్ చేస్తున్నాను. ఒక రిచ్ ఫ్లేవర్ కోసం నేను ఇందులో చికెన్ పీసెస్ని కూడా వాడుతున్నాను. బటర్లో కుక్ చేద్దాము, చాలా రిచ్గా ఉంటుందని చెప్పాను కదా. దీంతో పాటు ఫైనల్గా ఫ్లేవరింగ్ కోసం బేసిల్ లీఫ్ని అండ్ సెలరీ ముక్కల్ని యూజ్ చేద్దాం. ఈజిప్షియన్ కుకింగ్ని మొత్తం ఇంచుమించుగా మీరు చూస్తే కొన్ని రెసిపీస్లో ఒకటేసారి మళ్ళీ ఫ్రెష్గా గ్రాసరీస్ కొన్నట్టుగా, సరుకులు అప్పుడే వచ్చినట్టుగా అన్నీ వేసేసుకుని కొన్ని వంటకాలు తయారు చేసుకుంటారు. కొన్నిసారి కొన్ని వంటకాలేమో నెలాఖరు వంటకాల్లాగా ఉండవు అనమాట. జస్ట్ 1-2 ఇంగ్రీడియంట్స్ తోటి ఒక వంటకం తయారు చేసేస్తారు. సో ఎస్, ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఈ వీక్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ జస్ట్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్తో తయారు చేసుకుంటున్నాము. ల్యాంబ్ యూస్ చేద్దాం, చికెన్ యూస్ చేద్దాము. ట్రెడిషనల్గా అయితే బీఫ్ అండ్ ల్యాంబ్ని యూస్ చేస్తారు, కానీ ఈరోజు మాత్రం నేను చికెన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేసాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకుందాము. ఆనియన్స్ని చాప్ చేసేసుకుందాం. సింపుల్గా ఆనియన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనం అనేసుకున్నాం కదా, అందుకనే ఈ ఆనియన్ ఫ్లేవర్తో మనం వెరైటీ ఆఫ్ వంటలను చూసుకోవచ్చు. ఆనియన్ ఇక్కడ డామినేట్ చేస్తుంది కాబట్టి ఇంకొక చిన్న ముక్క ఆనియన్ని కూడా యూస్ చేద్దాం. జస్ట్ కచ్చా పక్కగా చాప్ చేస్తున్నాను. దీన్ని బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తాను. ప్రతిసారి క్యారమలైజ్ అంటే కాస్త షుగర్స్ బయటకు వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనుకుంటున్నాం కదా, కానీ ఈసారి మాత్రం ఆనియన్ ఫ్లేవర్ డెన్స్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం బటర్లో. సో ఫస్ట్ మనం బటర్ వేసేసుకుందాం. రైట్, బటర్ కాస్త మెల్ట్ అవుతూ ఉండగా మనం దీంట్లో బే లీఫ్ని వేద్దాం.
అంటే ఈ బిర్యానీ ఆకుని. ఈజిప్షియన్ వంటకాలు ఇంచుమించు కాస్త ఫ్రెంచ్ వంటకాలని, యూరోపియన్ వంటకాలని ఇమిటేట్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే కల్చరలీ వీళ్ళకి కొంచెం దగ్గర సంబంధం ఉంది కూడా కాబట్టి. ఈరోజు మనం ఆ ఫ్లేవర్స్ని తీసుకొచ్చి, అంటే ఫ్రెంచ్ ఫ్లేవర్స్ని తీసుకొచ్చేసి ఈజిప్ట్లో కలిపేసి మిక్సీ పట్టేస్తే ఎలా ఉంటుందో ఈ యమ్మీ రెసిపీ అలాగే ఉంటుందన్నమాట. లెట్స్ కంటిన్యూ. నేను బే లీఫ్ని వేసేసుకుంటున్నాను. లైట్గా మనం వేయించేసుకుందాం ఈ బిర్యానీ ఆకుని. కొంచెం అరోమా స్ట్రాంగ్ వచ్చేంత వరకు మెల్లగా వేయించుకుందాము. చూడడానికి చాలా సింపుల్ ప్రొసీజరే అనిపించినా కూడాను ఈ మెథడ్ వల్ల రెసిపీకి ఒక మంచి అరోమా యాడ్ అవుతుంది. ఇందులో ఈ ఆనియన్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఈ రెగ్యులర్గా యూజ్ చేసే ఉల్లిపాయ అంటే ఈ రెడ్ కలర్ ఆనియన్ అనేది ఫ్లేవర్లో కాస్త ఘాటుగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం తయారు చేసుకునే ఈ ల్యాంబ్ అండ్ ఆనియన్ సాస్ చాలా మైల్డ్ ఫ్లేవర్తో ఉండే రెసిపీ కాబట్టి కొంచెం ఈ ఆనియన్ పంచ్ అంటే ఈ ఆనియన్ ఘాటు కాస్త ఎక్కువగా ఉంటే కూడా బాగుంటుంది. లేదా సింపుల్గా తెల్ల ఉల్లిపాయ కూడా వాడుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది కదా, హాయిగా రెడ్ ఆనియన్ తోటి రెసిపీ తయారు చేసుకోవచ్చు. రెడ్ బాగా వేయించేసుకుందాం మనము. అండ్ ఉట్టి బటర్లోనే వేయించుకుంటే ఏమైపోతుంది, ఒకటి ఎక్కువ ఖర్చు అయిపోతుంది, సెకండ్ థింగ్ ఇస్ బటర్ కాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకనే కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో నేను. మనకి మెల్లగా ఒక 5 నిమిషాల వరకు దీన్ని పర్ఫెక్ట్గా వేయించేసుకుందాం. ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఈ టైంలో నేను ఇక్కడ సెలరీని యాడ్ చేస్తాను. అంటే ఈ యమ్మీ రెసిపీకి బిర్యానీ ఆకు అండ్ సెలరీ ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నాం కదా. సో బిర్యానీ ఆకు ఎలాగో వెళ్ళిపోయింది, ఒకటే ఉందట పాపం, కంపెనీకి మనం సెలరీని కూడా వేసేసుకుందాము. దీన్ని నేను కాస్త ఫైన్గా చాప్ చేసేసుకుంటున్నాను. రైట్, good, smells really nice. ఇలా వేయించేసుకుందాం. ఇంకా కాస్త కలర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకనే నేను ఇందులో కొంచెం రెడ్ బెల్ పెప్పర్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ రెడ్ బెల్ పెప్పర్స్ అవైలబుల్గా లేకపోతే బీన్స్ని బుజ్జుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. రెగ్యులర్ క్యాప్సికమ్ని కట్ చేసుకోవచ్చు. లేకపోతే టమాటోస్ ఉంటాయి కదా, అదే ఈ టమాటాల తొక్కలో జస్ట్ ఆ పైన పీస్ని తీసేసి లోపల పల్ప్ని పక్కన పెట్టేసి ఆ ముక్కల్ని కూడా యాడ్ చేయొచ్చు. మంచి కలర్ అండ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. నేను చూపించే రెసిపీ ప్రతిసారి అన్నట్టుగానే బేస్ రెసిపీయే. నెక్స్ట్ టైం ఇంగ్రీడియంట్స్ లేవు అని చెప్పి రెసిపీకే బాయ్ బాయ్ చెప్పకండి. ఆల్టర్నేట్స్ని కూడా బాగా జాగ్రత్తగా వినేస్తే రెసిపీని హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెడ్ బెల్ పెప్పర్స్ కూడా చాప్ చేసేసుకున్నాను, ఇది కూడా వేసేసుకుందాం. పర్ఫెక్ట్, దిస్ లుక్స్ నైస్. మెల్లగా వేయించేసుకుందాము. ఇళ్ళల్లో మనం కూరలు తయారు చేసుకునేటప్పుడు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా ఇంచుమించు అదే పద్ధతి. నేను వేసుకున్న రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ సెలరీ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు నేను దీన్ని పక్కన డిస్టర్బ్ చేయకుండా పెట్టేస్తాను. దీనికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది మన హై ఫ్లేమ్. సో ఆయిల్ కొంచెం చిన్న చిన్న చుక్కల్లో పక్కకు వచ్చేంత వరకు మనం దీన్ని వేయించేసుకుని తర్వాత స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు నేను ఇందులో ల్యామ్ ముక్కల్ని వేసేసుకుంటాను. ఫస్ట్ సెలరీ అండ్ బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు ఫ్లేవర్లో బాగా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది మన ల్యామ్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో కాస్త ఉప్పుని యాడ్ చేసుకుందాం, కాస్త సాల్ట్ వేసుకుందాం. ఇందులో నెక్స్ట్ పెప్పర్ కూడాను. ల్యాంబ్ అండ్ పెప్పర్ క్లాసిక్ కాంబినేషన్. మిరియాల పొడి ఉండాల్సిందే కాస్త మటన్ ఉందంటే. కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేసేసుకుంటున్నాను.
ల్యామ్ని మనం కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, మెల్లగా కలర్ మారుతూ ఉండగా నేను ఇందులో కాస్త చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్లేవర్ బ్యాలెన్స్ అయ్యేందుకు నేను వేసుకుంటున్నాను కాస్త చక్కెర, వెరీ లిటిల్ షుగర్. దీనివల్ల క్యారమలైజేషన్ కూడా తొందరగా అవుతుంది. మనం తయారు చేసుకునే రెసిపీకి ఒక డిఫరెంట్ టచ్ కూడా యాడ్ అవుతుంది. కొంచెమే వేసుకుంటున్నాను, మరీ డిజర్ట్ లాగా కాదు. మనం వేసుకున్న ఈ ల్యామ్ ముక్కల్ని ఇంకొక 5 నిమిషాల వరకు మనం మెల్లగా ఫ్రై చేసేసుకున్నాము. మూత పెట్టేసుకుని రైట్, పర్ఫెక్ట్. నేనేం చేస్తానో తెలుసా, ఇందులో చికెన్ ముక్కల్ని యాడ్ చేసేస్తాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ బాగా ఫ్రై అవనిద్దాము. కుక్ అవుతూ ఉండగా నేను ఇందులో కాస్త వాటర్, స్ప్లాష్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీట్లో ఉండే స్టార్చ్ని యూజ్ చేసుకుని మనం ఈ సాస్ని థిక్ చేసుకుంటాం అనమాట. రెగ్యులర్గా అయితే కార్న్ఫ్లవర్ అండ్ మైదాని యూజ్ చేస్తున్నాము, కానీ ఈసారి మాత్రం వెజీస్ అండ్ మీటే ఈ వాటర్ని కుక్ అవుతూ ఉండగా కొంచెం సాసీ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట. దీనికి ఒక డిఫరెంట్ ట్యాంగీ టేస్ట్ అండ్ ఒక పంచ్ కోసం నేను యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం చిల్లీ వెనిగర్. వెనిగర్ అనేది ప్రిజర్వింగ్కి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్ కల్చర్స్లో మనకి వెనిగర్ కనిపిస్తూనే ఉంటుంది. మనం నిమ్మకాయ రసం ఎలా వాడతామో ప్రతిదానికి ఇంటర్నేషనల్ వంటకాలలో వెనిగర్ అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల పిక్కిల్డ్ వెజిటబుల్స్కి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ తొందరగా పిక్కిల్ కూడా అవుతాయి. మేబీ సమ్ టైమ్ అది కూడా మనం ట్రై చేద్దాం. ఈరోజు అయితే మాత్రం మెల్లగా మూత పెట్టేసుకుని నేను ఈ చికెన్ అండ్ ల్యామ్ని కుక్ అవ్వనిస్తాను. ఎంతసేపటి వరకు? గుడ్ 20 minutes వరకు. 20 minutes వరకు మెల్లగా కుక్ అవుతున్న తర్వాత ఫైనల్గా మనం ప్రెజెంటేషన్ చేసుకుందాం. కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక మంచి ఫ్రెష్నెస్ కూడా యాడ్ అవుతుంది. లుక్ పర్ఫెక్ట్. సో డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుద్దాం. ల్యాంబ్ ఇన్ అనియన్ సాస్ సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా జస్ట్ ఉల్లిపాయల ఫ్లేవర్ తోటి ఒక కంప్లీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు అంటే ఫస్ట్లో కాస్త షాక్ అయి ఉంటారు కదా, కానీ ఫైనల్ రెసిపీ మాత్రం చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. సింపుల్ మైల్డ్ ఫ్లేవర్స్తో అంటే కాస్త సెలరీ అండ్ బిర్యానీ ఆకుతో తయారు చేసుకున్న సూపర్ యమ్మీ రెసిపీ ఇది. ఈజిప్షియన్ వీక్లో ఉన్న వెరైటీ ఆఫ్ ఈజిప్షియన్ వంటలని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఈరోజు ఎపిసోడ్కి ఒక ఈజిప్షియన్ ఫ్యాక్ట్ తోటి బాయ్ బాయ్ చెప్పేద్దాం. మీకు విషయం తెలుసా, అసలు తాళాలను ఫస్ట్ కనిపెట్టింది ఈజిప్ట్లోనే అట. అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద తాళాలు ఉండేవట, బిగ్ లాక్స్ ఉండేవి. దానికి తాళం చెవులు అంటారు కదా, కీస్ అనేవి ఇంచుమించు 2 feet లాంగ్ ఉండేవట. సో ఈరోజు ఎపిసోడ్కి ఈ ఫ్యాక్ట్తో బాయ్ బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కొత్త వంటకాలతో, కొత్త ఈజిప్షియన్ వంటకాలతో అండ్ ఈజిప్షియన్ విషయాలతో నేను వెయిట్ చేస్తుంటాను. ఎక్కడ? వావేం రుచిలో.